నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు ఉన్నాయి. ఈ 13 జిల్లాలని 26 జిల్లాలు చేయాలనేది వైఎస్ఆర్సీ ప్రభుత్వం 26 జిల్లాలుగా విభజన చేసింది. ఒక పార్లమెంట్ ని ఒక జిల్లాగా చేసింది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంట్ పరంగా ఏర్పాటు చేసిన జిల్లాలకి పక్క జిల్లాలకి సరిహద్దుల్లో ఉన్న నియోజకవర్గాలు మార్పులు చేర్పుల పైన ప్రత్యేక దృష్టి పెట్టింది. మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది. మరి మంత్రివర్గ ఉపసంఘం కూడా ఆ దిశగా అడుగులు వేస్తూ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో జిల్లాల విభజన, సరిహద్దుల మార్పులు చేర్పులు, కొత్త జిల్లాలు, జిల్లాలకి కొత్త పేర్లు, ఈ ప్రక్రియ కొనసాగించాలనేది ప్రభుత్వం సంకల్పంగా కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లాల వారీగా జనాభా లెక్కల ఆధారంగా చూసుకుంటూ సరిహద్దు జిల్లాలకి ఏ నియోజకవర్గాలు ఉన్నాయి, జనాభా ప్రాతిపదిక ఏంటి, ఏ నియోజకవర్గం ఏ జిల్లా పరిధిలోకి రావడానికి భౌగోళికంగా అంచనాలు ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటిపైన ప్రభుత్వం ఇప్పటికే దృష్టి పెట్టింది. మరి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ని, రెవెన్యూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఇప్పటికే రెవెన్యూ యంత్రాంగం ఆ దిశగా అడుగులు వేస్తుంది. మరి ఓవరాల్గా ప్రభుత్వం ఆలోచనలో డిసెంబర్ 31 లోపు ఆంధ్రప్రదేశ్లో జిల్లాల విభజన, సరిహద్దుల మార్పులు చేర్పులు, కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లాలకి జాతీయ నాయకులకు సంబంధించిన పేర్లు పెట్టే విషయంలో కూడా ఒక కీలక నిర్ణయం కూటమి ప్రభుత్వం తీసుకోవాలన్న ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి జిల్లాల విభజన జరిగితే పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు ఉంటాయి. మరి 7 నియోజకవర్గాల్లో 1-2 నియోజకవర్గాలు పక్క జిల్లా నుండి పార్లమెంట్ పరిధిలోకి వచ్చినప్పుడు పక్క జిల్లా కాన్స్టిట్యున్సీలు 1-2 నియోజకవర్గాలు కలవడం వల్ల పరిపాలనా పరంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఏర్పడుతున్న నేపథ్యంలో మరి ఎక్కడైతే సరిహద్దు ప్రాంతంలో ఒక అసెంబ్లీనో రెండు అసెంబ్లీలో కలిసే లెక్క వస్తే వాటిని ఆ జిల్లాల కేంద్రానికి దగ్గరగా సమీపంలో ఉంటే ఆ జిల్లా పరిధిలోకి తీసుకువెళ్ళడానికి కూడా ప్రభుత్వం ఆ దిశగా కూడా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి అలాంటప్పుడు కొన్ని జిల్లాలకి మరి 7 ఉండవలసిన అసెంబ్లీ నియోజకవర్గాలు 5కే పరిమితం అవుతున్నాయి. కొన్ని జిల్లాలకి 6 అసెంబ్లీ స్థానాలే ఉండే అవకాశం మరి ఈ విభజన వల్ల కనిపించే అవకాశం కనిపిస్తుంది. మరి విజయవాడ అర్బన్ జిల్లా కూడా మరి అమరావతి కేంద్రంగా అర్బన్ జిల్లాలుగా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి యోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి అర్బన్ జిల్లాల లెక్క వస్తే గుంటూరు, అటు మంగళగిరి, అటు కృష్ణా సరిహద్దు, ఈ బోర్డర్లో ఉన్న ఏవైతే గుంటూరు జిల్లాలో ఉన్న కొన్ని కాన్స్టిట్యున్సీలు అన్నీ కూడా అర్బన్ పరిధిలోకి వస్తే అటు మంగళగిరి కానీ, అటు సత్తెనపల్లి కానీ, అటు తెనాలి కానీ, ఇటు పెనమలూరు కానీ, పెడన కానీ, అదేవిధంగా గుంటూరు వంటూలు కానీ, ఇవన్నీ కూడా అర్బన్ పరిధిలోకి వస్తే మరి ఆ జిల్లాని అదంతా కలిపి ఒక జిల్లాగా చేయటమా, మరి ఏ విధంగా చేయాలి? మరి అమరావతి అంటే అర్బన్ రాజధాని పరిధి కాబట్టి, రాజధాని పరిధి విస్తరించింది కాబట్టి ఆ ప్రాంతంలోకి జిల్లాలని ఏ కాన్స్టిట్యున్సీలు ఎక్కడెక్కడ తీసుకురావాలి, ఏ జిల్లాకి ఏ కాన్స్టిట్యున్సీని పెట్టాలి అనేది ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేస్తుంది. మరి డిసెంబర్ 31 నాటికల్లా ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు, కొత్త సరిహద్దులు, జిల్లాల పేర్లు మారుతాయి. కొన్ని జిల్లాలకి జాతీయ నాయకుల పేర్లు కూడా పెట్టే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. ఏదేమైనా జిల్లాల విభజన జరగడం ఖాయం, సరిహద్దులు మారడం ఖాయం. ఇప్పటివరకు ఒక పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు ఉన్నప్పుడు 1-2 నియోజకవర్గాలు వేరే జిల్లాకి వెళ్ళినప్పుడు 5 నియోజకవర్గాలతోనే ఒక జిల్లా పనిచేసే అవకాశం ఉంది. మరి జిల్లా యంత్రాంగం కూడా 5 నియోజకవర్గాలకే కలెక్టర్ అయినా, ఎస్పీ అయినా, లేకపోతే జిల్లా అధికారులైనా ఆ జిల్లా పరిధికి 5 నియోజకవర్గాలకు మాత్రమే పరిపాలనా సౌలభ్యంగా అధికార యంత్రాంగం తమ పరిపాలన కొనసాగించే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే రాను రాను కొన్ని కుదించే అవకాశం ఉంది. కొన్ని జిల్లాలకి 7 నియోజకవర్గాలు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. కొన్నింటికి మాత్రం 5 లేక 6 నియోజకవర్గాలు ఉండే అవకాశం ఉంది. మరి వీటన్నిటి మీద క్రోడీకరించడానికి మంత్రివర్గ ఉపసంఘం కూడా అన్ని విధాలుగా రెవెన్యూ అండ్ మిగిలిన డిపార్ట్మెంట్ని కోఆర్డినేట్ చేస్తూ ఏ విధంగా ఈ జిల్లాల విభజన జరగాలి, సరిహద్దులు మార్చాలి, సరిహద్దులు మార్చడం వల్ల పక్క జిల్లాలో ఆ నియోజకవర్గం దగ్గరికి ఉండి ఆ జిల్లాకి దగ్గరికి వెళ్ళడం వల్ల మరి అక్కడి నుంచి జిల్లా కేంద్రానికి యంత్రాంగానికి మధ్య వెళ్ళి రావడానికి, సమస్యల అధికారుల దృష్టి తీసుకెళ్ళడానికి, దగ్గరగా ఉండే వెసులుబాటు కల్పించడానికి రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం ఆ దిశగా అడుగులు వేస్తుంది. డిసెంబర్ 31 నాటికి ఖచ్చితంగా ఏపీలో జిల్లాల మార్పులు, సరిహద్దులు మాత్రం ఖచ్చితంగా జరిపి తీరాలి, జరగాలని కూడా కూటమి పెద్దలు భావిస్తున్నారు. ఆ దిశగానే అధికార యంత్రాంగం అడుగులు వేస్తుంది. థ్యాంక్ యూ.
ఆర్ఆర్ పేట్ ఏలూరు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 44836.